హలో పిల్లలు. అనగనగా ఒక అడవిలో పెద్ద పులికి ఆకలి వేసి ఆహారం కోసం అడవి అంతా కలియ తిరుగుతుంది. ఇంతలో ఒక ఆవు పచ్చికలో మేత మేయడం చూసి తనకు మంచి ఆహారం దొరికిందని ఆ ఆవును దగ్గరికి వచ్చి తినడానికి సిద్ధమవుతుంది. ఇంతలో ఆ ఆవు, నువ్వు ఎలాగూ నన్ను తినేస్తావు, కానీ నేను ఇప్పుడు చనిపోతే నా లేగ దూడకు ఎవరు పాలిస్తారు? ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చాను. అయ్యా పులిరాజా, నేను ఈ మధ్యే ఈనాను. నా పిల్ల ఇంకా పాలు తాగుతూనే ఉంది. అది పాలు తాగడానికి నాకై ఎదురు చూస్తూ ఉంటుంది. నాపై దయ ఉంచి నా బిడ్డకు పాలిచ్చి రావడానికి అనుమతి ఇవ్వండి. తప్పకుండా తిరిగి వచ్చి నేను మీకు ఆహారం అవుతానని జాలిగా ప్రాధేయపడింది ఆవు. ఆవు మాటలకు ఎందుకో పులికి నమ్మబుద్ధి వేసి, సరే, నాకు బాగా ఆకలిగా ఉన్నా నీ మీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను, వెళ్ళి త్వరగా రా అని చెప్పింది. తనకు అవకాశం ఇచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడ వద్దకు వెళ్ళి దానికి కడుపు నిండా పాలు ఇచ్చి మంచి బుద్ధులు చెప్పి దాని బాధ్యతను తోటి పశువులకు అప్పగించి తిరిగి అడవిలోకి పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది. ఆవు నిజాయితీకి తన మాట మీద నిలబడి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తిరిగి రావడం చూసి పులి ఎంతో సంతోషించి, నేను బాగా ఆకలితో ఉన్నా నీ నిజాయితీకి మెచ్చి నిన్ను తినకుండా వదిలిపెడుతున్నాను, వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని దాన్ని వదిలిపెట్టింది. పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన ఇంటికి పోయి తన బిడ్డతో హాయిగా జీవించసాగింది. పిల్లలు, ఈ కథలోని నీతి ఏమిటంటే, మన నిజాయితీనే మనల్ని కాపాడుతుంది.